మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన అయిందా పెళ్ళి. ఒక హాస్యవల్లరి వినేద్దామండి. ఆ మధ్య మందా భానుమతి గారి ఫేస్బుక్లో స్నేహితులందరినీ మీ తొలి జ్ఞాపకాలు కథలుగా రాయండి అంటూ చిన్న పోటీ పెట్టారు. అందరూ వారి వారి జ్ఞాపకాలు రాశారు. అందరితో పాటే నేను రాశాను. ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు మధురమే కదా. నాకు 2 అన్నయ్యలు. చిన్నప్పుడంతా నేను వాళ్ళ వెనకాల తోకలా తిరిగేదాన్ని. నన్ను వాళ్ళిద్దరూ చాలా రక్షిస్తూ ఉండేవాళ్ళన్నమాట. అందుకని 3-4 ఏళ్ళప్పుడు నేనేంటో నాకే తెలీదు. కానీ భానుమతి గారు మీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి అన్నప్పుడు నేను నా జ్ఞాపకాల్లోకి రింగులు చుట్టుకుంటూ వెళ్ళిపోయాను. అలా వెనక్కి వెళ్ళగా బహుశా నాకు 6 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. అప్పుడు నా వల్ల ఒక అమ్మాయి ఏడ్చిన ఏడుపు టక్కున గుర్తొచ్చింది. వెంటనే అప్పటి ఆ పిల్ల రూపం కళ్ళకు కట్టింది. అంతే, పెన్ను చేతబుచ్చుకున్నాను. కాదు కీబోర్డు మీద వేలు పెట్టాను. అంతే, ఇదిగో ఇలా వచ్చేసింది. అప్పుడప్పుడే రేడియో కొంతమంది ఇళ్లల్లో మాత్రమే వినపడుతున్న రోజులవి. అప్పటికి ఇంకా కొన్ని పల్లెటూళ్లకు కరెంటు సరఫరా కూడా ఉండేది కాదు. పల్లెటూళ్ళల్లో ఉన్నవాళ్ళు పట్టణాల్లో ఉన్న వాళ్ళ చుట్టాలింటికి వచ్చినప్పుడు రేడియోని వింతగా చూసేవారు. అలాగే మా చుట్టాలు మమ్మల్ని చూడడానికి మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు అప్పుడు రాజమండ్రిలో పనిచేసేవారు. ఆ రోజు పొద్దున్నే అందరూ పనుల్లో ఉన్నారు. మా చుట్టాలమ్మాయి నా ఈడుదో లేక నాకన్నా చిన్నదో నాకు గుర్తులేదు. పేరు కూడా గుర్తులేదు. పేరే కావాలంటారా? సర్లేండి, సంతలో చింతకాయ అనుకుందాం. అది ఆ రేడియోనే చూస్తూ కూర్చుంది. నాకు నా గొప్పతనం చూపించుకోవాలనిపించింది. రేడియోలో ముళ్ళును అటు ఇటు తిప్పాను. అప్పటిదాకా రేడియోలో వినపడుతున్న మగ గొంతు కాస్త ఆడగొంతులా మారిపోయింది. ఆ చింతకాయ రేడియో వెనుక వైపుకి, అంటే గోడకి రేడియోకి మధ్య ఉన్న సందులోకి తలదూర్చి, మగాళ్ళు కూర్చొని పాడుతున్నారా ఆడాళ్ళ అన్నట్టు కుతూహలంతో తొంగి చూస్తోంది. ఏయ్, అలా వెనక్కి వెళ్ళకు, షాక్ కొడుతుంది అన్నాను కంగారుగా. అంటే అంది. అంటే చచ్చిపోతామన్నమాట. నా పరిజ్ఞానాన్ని అంతా చూపించేశాను ఆ చింతకాయకి. కుతూహలం ఆగలేదనుకుంటాను. మళ్ళీ వెనకవైపు తొంగి చూడబోయింది. వద్దన్నానా అన్నాను గట్టిగా. వినలేదా చింతకాయ? నా వైపు చూస్తూ రేడియో వెనకాల చేయి పెట్టింది. ఏయ్ అన్నాను గట్టిగా. టక్కుని చెయ్యి యువతలు లాగేసుకొని ఇంకో చేత్తో దాన్ని గట్టిగా పట్టేసుకుంది. నిజంగా షాక్ కొట్టిందేమో అనుకొని చెప్పిన మాట వినకుండా రేడియో వెనకాల చేయి పెట్టినందుకు విసుక్కుంటూ అయిందా పెళ్ళి అన్నాను. అంతే, బేరమంటూ ఒక్కసారిగా రాగాన్నందుకుంది ఆ అమ్మాయి. ఆ చింతకాయ ఏడుపు విని ఇంట్లో తలో మూల ఉన్నవాళ్ళందరూ పరిగెట్టుకొచ్చేశారు. వచ్చిన వాళ్ళని చూసి ఆ చింతకాయ శృతి ఇంకొంచెం హెచ్చింది. ఏమైంది నా తల్లి, నే చచ్చిపోయానే అంటూ అస్తమానం ఆ చింతకాయని నానా తిట్లు తిట్టే వాళ్ళ అమ్మ దాన్ని చుట్టేసుకొని బారుమంది. ఆ పిల్ల వెక్కుతూ నా వైపు చేయి చూపించి మళ్ళీ రాగాన్ని కంటిన్యూ చేసింది. ఏం చేసావే దాన్ని? చుట్టాలకు జరిగిన అమర్యాదకి తెగ బాధపడిపోతూ మడితో ఉన్నానన్న మాట మర్చిపోయి మా అమ్మ గట్టిగా నా చేయి పట్టుకుంది. దానికి షాక్ కొట్టింది. ఒక్క మాటలో చెప్పాను నేను. అంతే, బాంబు పేలినట్టు హడలిపోయారందరూ. ఆ చింతకాయ చుట్టూ చేరి ఏదేది అంటూ దాని ఒళ్ళంతా పరీక్షించడం మొదలెట్టారు. అది వెక్కుతూనే అడ్డంగా తలూపుతూ మళ్ళీ నా వైపు చూపించింది. మళ్ళీ ఏడుపు మొదలెట్టింది. దాంతో అందరూ నేను దాన్ని ఏదో చేసేసాననుకొని నన్ను దోషిలా నిలబెట్టి ఏం చేసావని అడగడం మొదలెట్టారు. నేనేం చేశాను, ఏం చేయలేదని చెబితే ఒక్కరూ వినరే. ఇంతలో ఆ చింతకాయ రాగం ఎక్కువ చేసింది. మా అమ్మమ్మ గబగబా వంటింట్లోకి వెళ్ళి ఇంత బెల్లం ముక్క తెచ్చి దాన్ని నోట్లో పెట్టేసింది. ఓవైపు నోట్లో బెల్లం ముక్క, ఇంకోవైపు ఏడుపు. దేన్ని అందుకోవాలో తెలియట్లేదు.
ఆ చింతకాయకి. నోరు నొప్పెట్టి ఏడిస్తే ఆ బెల్లం ముక్క కింద పడిపోతుందేమో. పోనీ బెల్లం ముక్క చప్పరిద్దామంటే ఏడుపు తన్నుకొని వచ్చేస్తుందాయే. నేను మటుకు మహా కుతూహలంగా చూస్తున్నాను. క్షణానికోసారి ఆ బెల్లం ముక్క ఆ చింతకాయ నాలుక చివరిదాకా రావడం, అంతలోనే అది గుటకేసుకుంటూ దాన్ని మళ్ళీ లోపలికి లాక్కోవడం, మళ్ళీ అంతలోనే దుఃఖం ముంచుకు వచ్చేసి గట్టిగా నోరిప్పి ఆడవడం, ఆ బెల్లం ముక్క నాలుక చివరిదాకా రావడం, అది ఎప్పుడు పడిపోతుందా అని నేను ఊపిరి బిగబట్టి చూడడం, ఆ చింతకాయ మళ్ళీ లోపలికి లాక్కోవడం. అబ్బా! అలా ఈ స్పార్స్ అంతా ఓ 2 నిమిషాలు నడిచాక మా మావయ్య అనుకుంటాను, లేకపోతే మా బాబాయ్యో, ఎవరో గుర్తులేదు కానీ వచ్చి ఆ చింతకాయని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పై కండువాతో కళ్ళు మొహం తుడిచి దాన్ని నెమ్మదిగా బుజ్జగించి, ఏమైందమ్మా, చెల్లాయి కొట్టిందా అని అడిగాడు. ఇంట్లో నన్నంతా చెల్లాయని పిలుస్తారులేండి. అది కాదని అడ్డంగా తలూపింది. హమ్మయ్య అని ఇంకా పూర్తిగా అనుకోకుండానే మళ్ళీ నా వైపు చూపించి ఆడవడం మొదలెట్టింది. మళ్ళీ అందరూ నన్ను హంతకురాల్ని చూసినట్టు చూడటం మొదలెట్టారు. మా మావయ్య ఎంత మంచివాడో. నెమ్మదిగా దాని ఏడుపు మాన్పించి అసలు ఏం జరిగిందో చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ సమాచారం అంతా ఆ చింతకాయ నుంచి రాబట్టాడు. ఏతావాత తేలింది ఏమిటంటే, ఆ చింతకాయ రేడియో వెనక నుంచి చెయ్యి బయటకు తీసినప్పుడు నేను అయిందా పెళ్ళి అన్నానుట. పెళ్ళి అన్నమాట ఆ రోజుల్లో ఆడపిల్లల దగ్గర ఎంత చిన్న వయసు వాళ్ళైనా సరే అంటే వాళ్ళు సిగ్గుతో మెలికలైనా తిరిగిపోయేవాళ్ళు, లేదా అక్కడి నుంచి పారిపోయేవారు. ఆ విషయం నాకేం తెలుసు. అన్నయ్యల వెనకాల మగరాయిళ్ళ తిరిగేదాన్ని. ఇంతకీ నేను ఆ చింతకాయని అయిందా పెళ్ళి అంటూ దాని పెళ్లి మాట ఎత్తినందుకు అది అంత ఘోరంగా ఏడ్చిందన్నమాట. అప్పటికీ ఇప్పటికీ నాకు అర్థం కానిది ఒకటే, పెళ్ళన్న ఒక్క మాటకి మరి అంత వెక్కిళ్ళు పెడుతూ బెల్లం ముక్కను బ్యాలెన్స్ చేస్తూ ఏడవాల్సినంత అవసరం ఉందా అని. ఇంతటితో ఈ కథ సమాప్తం. చాలా తమాషాగా ఉంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.